మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. గొప్ప దేవుడు, అత్యున్నతుడు, మహాదేవుడు యేసుక్రీస్తు ప్రభు మన ఎడల కనికరమును చూపించి, కృప చూపించి మన జీవితాలలో మరొక నూతన దినమును అనుగ్రహించినందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. ఆ దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయెను గదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంత మంచి వాగ్దానం! ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించెదను. ప్రతి ఒక్కరితో ఈ నూతన దినములో దేవుడిస్తున్న వాగ్దానం, మాట తప్పని దేవుడు మీకు అనుగ్రహిస్తున్న దేవుని యొక్క వాక్కు. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఆదికాండ గ్రంథంలో ఆదామును అవ్వను చేసినప్పుడు 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించెను. కీర్తనల గ్రంథంలో పిన్నలనేమి, పెద్దలనేమి, వృద్ధులనేమి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తారు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, మన దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఆశపడుతున్న దేవుడు, ఇష్టపడుతున్న దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దిన ఉదయకాలంలో దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, ఆయన మీద నమ్మకం ఉంచితే చాలు, ఆయన మీద ఆధారపడితే చాలు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇన్నాళ్ళు నువ్వు ఆశీర్వాదం లేకుండా ఇబ్బంది పడుతున్నావేమో, రకరకాల నష్టాలు, రకరకాల ఊబుల్లో కూరుకుపోయి దేవుని ఆశీర్వాదానికి దూరం అయిపోయావేమో. ఇది మొదలుకొని దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. నువ్వు ఆయన యందు భయభక్తులు ఉంచితే చాలు, ఆయన యందు నమ్మకం ఉంచితే చాలు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు, తద్వారా సంఘాన్ని ఆశీర్వదిస్తారు, సమాజాన్ని ఆశీర్వదిస్తారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, ఆయన వాక్యం చదువు, ప్రార్థన చేయి, ఆయన మీద విశ్వాసం కలిగి ఉండు. అంతే. మహాజలరాశుల్లో నుంచి ఎంత నష్టంలో నువ్వు ఉన్నా దేవుడు ఆయన చేతితో నిన్ను పట్టుకొని పైకి లేవనెత్తి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ ప్రవచన వాక్కు హగ్గయి గారు రాసింది. ఎప్పుడు అంటే హగ్గయి, జకరియా బబులోను దేశం నుండి యూదా దేశానికి యెరూషలేము దేవాలయం నిర్మించడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రజలందరితో మాట్లాడుతూ, మీరు ఇన్నాళ్ళు నష్టపోయారు, ఇన్నాళ్ళు మీరు వ్యధల పాలయ్యారు, ఇన్నాళ్ళు మీరు బానిస జీవితాన్ని జీవించారు. అయితే దేవుడు ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదిస్తారు అని వాగ్దానం చేస్తున్నారని ప్రకటించగానే వారందరూ విశ్వాసం ఉంచారు, ఆశీర్వదించబడ్డారు. నువ్వు ఇన్నాళ్ళు ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా ఉండి అవిధేయత చూపించి దేవునికి దూరం అయిపోయావేమో, ఒకవేళ ఏదో పాపం వేలటం వల్ల దేవునికి దూరం అయిపోయావేమో, లేదా రకరకాల సమస్యల వలన, ఒత్తిడుల వలన, నీకున్న కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి దేవునికి దూరం అయిపోయావేమో. ఈ దినం నీదే. దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి భయభక్తులు కలిగి ఉన్న ఎడల, నీ హృదయంలో యేసయ్యకు చోటిచ్చిన ఎడల, ఆయన ఎదుట సాష్టాంగ పడితే ఆ దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నారు. ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు ఎన్ని విధాలుగా దేవునికి దూరం అయిపోయినా, ఆయన గుండెను గాయపరిచిన మరలా దేవుడు అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి రా, నేను ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ రోజు మొదలుకొని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నారు. ఆమేన్. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరునుగాక. దేవుని సేవకునిగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రం. మీరు దినానిచ్చిన వాగ్దానానికై నీకు వందనాలు. ఇది మొదలుకొని
నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని నీ ప్రజలతో వాగ్దానం చేసి వాగ్దానము నెరవేర్చే దేవుడా, నీ యందు భయభక్తులు కలిగిన వారిగా మేము ఉండగలుగుటకై నీ కృపను అనుగ్రహించండి. విశ్వాసం ఉంచి నీ మీద ఆధారపడి మీ ఆశీర్వాదములను పొందుకొని నీ నామం మహిమార్థమై మేము బ్రతకగలుగుటకు కృప దయచేయమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.